అసలు బ్రహ్మ విష్ణువు శివుడు కొట్టుకున్నట్టు ఏ పురాణం నుంచి తెచ్చావా? పుట్టిన పురాణాన్ని తీసుకొచ్చి తిన్నర సన్నాసి. అసలు బ్రహ్మ విష్ణువు శివుడు కొట్టుకున్నట్టు ఏ పురాణం నుంచి తెచ్చావా? పుట్టిన పురాణాన్ని తీసుకొచ్చి తిన్నర సన్నాసి. సరే, బ్రహ్మ విష్ణు కొట్టుకోవటం అనేది ఎక్కడో ఏదో గ్రంథం నేను చెప్పాడు. సరే, ఆ గ్రంథం నాకు ప్రజెంట్ అవైలబిలిటీ లేదు. సరే అయితే బుక్కిట పురాణాలు అన్నావు కదా, ఇప్పుడు శివపురాణం అనేది వ్యాసుడు రాసిందని లలిత్ కుమార్, వ్యాసుడు రాసిందే కదా. ఆ వ్యాసుడు రాసినటువంటి దాంట్లో చూపిస్తా. మరి దేవుళ్ళు కొట్టుకోవటం ఏంటరా బాబు అది అన్నావు కదా, మరి గ్రంథంలో ఉన్నది చూపిస్తా, మనస్సాక్షి చంపుకోకుండా. మరి ఇదేంట్రా ఇలాంటి గ్రంథాలు ఇలా ఉన్నాయి ఏంట్రా అని చెప్పి ఒకసారి ఆలోచించే లలిత్ గారు. ఓకే, సరే అయితే ఏ గ్రంథంలో బుక్కిట పురాణాలు కాదు, నేను 18 పురాణాల నుండి వ్యాసుడు రాసినటువంటి పురాణాల నుండి నేను చూపిస్తాను. లలిత్ గారు చూడండి, ఇది సంపూర్ణ శివ మహాపురాణం వసుంధర పబ్లికేషన్స్. ఇప్పుడు నేను చూపించేదో తప్పు అంటే కనుక మరి కరెక్ట్ ఏంటి, అక్కడ గ్రంథంలో ఏముంది, అక్కడ దాని అనువాదం ఏంటి, అసలేంటి నువ్వు చెప్పాలి. తప్పు అని తప్పుకోవడం ఏముంది, ఈజీగా తప్పించుకోవచ్చు. అసలు ఉన్నదేంటి అని వివరించడం గొప్పతనం కదా. అడుగుతున్నాను, నిరూపించండి. తప్పు అని చెప్పడం కాదు, నిరూపించాలి. నేను చెప్పిన తప్పు నిరూపించాలి. ఈ గ్రంథంలో ఉన్నది చెప్తున్నాం తప్ప మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు మాకు అని చెప్పి మాట్లాడావు కదా. పురాణం విద్వేశ్వర సంహిత ముని ప్రశ్నలు అనే కాన్సెప్ట్ లో 6వ అధ్యాయంలో ఉంటదండి. చూడండి, తండ్రి కొడుకుల పోరాటం అని ఉంటుంది. తండ్రి కొడుకుల పోరాటం. తండ్రి కొడుకులు అంటే ఎవరంటే చూడండి, బ్రహ్మ విష్ణువు పోరాటం. దేవుళ్ళు కొట్టుకోవడం ఏంటరా బాబు అని చెప్పి అన్నావు కదా లలిత్ కుమార్. దేవుళ్ళు కొట్టుకోవడం ఏంటి, ఏ పుక్కిట పురాణంలో తీసుకొచ్చారా బాబు అని చెప్పి మాట్లాడావు కదా. మరి మీ గ్రంథాల్లోనే ఉంది అలాగా, దేవుళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. బైబుల్లో త్రిత్వం కాన్సెప్ట్ వేరు, మీ దాంట్లో త్రిత్వం కాన్సెప్ట్. త్రిత్వం అంటే ఏకభావం, ఏక అభిప్రాయం, ఒకే నిర్ణయం, ఒకే ఆలోచన కలిగి సృష్టిని నడిపించడం అనేది కాన్సెప్ట్. అంతే తప్ప ఇట్లాగా వేరు భావజాలను తన్నుకోవటం, కుట్టుకోవటం కాన్సెప్ట్, త్రిత్వం కాన్సెప్ట్ లో బైబుల్లో లేదు. సరే, దేవుళ్ళు కొట్టుకోవడం ఏంటన్నావు కదా, చూడు దేవుళ్ళు కొట్టుకోవడం ఏంటో. బ్రహ్మ విష్ణువుల పోరాటం ఉంది, చూడండి చూద్దాం. శివపురాణం 21వ పేజ్ అండి, దాంట్లో వసుంధర పబ్లికేషన్స్ లో చూడండి. ఇక్కడ బ్రహ్మ విష్ణువు నుండి బ్రహ్మ వచ్చాడు అనమాట. వచ్చి బ్రహ్మే మళ్ళీ విష్ణువు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, ఒడ్డు నుండి పుట్టే నాకు కుమారుడు అయినా దొంగలాగా నన్నే కుమారుడా అని పిలుస్తున్నావు. బ్రహ్మ ఏం చేశారంటే, విష్ణువు బొడ్డు నుండి వచ్చినటువంటి బ్రహ్మ విష్ణువునే వచ్చి నా కుమార అంటాడు అనమాట. అక్కడ వస్తుంది గొడవ. చూడండి, నా కుమార అని పిలుస్తున్నావు ఏమిటి అన్నాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఒకరినొకరు నిందించుకుంటూ ఎవరికి వారే ప్రభువులు అని వాదులాడుకున్నారు. రజోగుణము చేత ఆవరించబడిన వాళ్ళై కామ క్రోధ లోభ మోహ మతమత్సర్యాలు లేని వాడే దేవుడు అని చెప్తాం కదా. కామ క్రోధ లోభ మోహ మతమత్సర్యాలు అషడ్ వర్గాలు లేని వాడే దేవుడు అని చెప్తాం. మరి ఇక్కడ ఏముంది అంటే చూడండి, రజోగుణానికి ఏముందండి చూడండి, ఇక్కడ రజోగుణము చేత ఆవరించబడిన వాళ్ళై అని ఉంది. మరి రజోగుణం చేత బంధించబడ్డ వాళ్ళు, సరే, ఆవరించబడిన వాళ్ళై చివరికి ఒకరిని మరొకరు చంపుకోవాలని కోరిక గలవారై ఇద్దరు వారి వాహనములైన హంస గరుత్మంతులను ఎక్కి యుద్ధం చేసుకోవడం మొదలెట్టారు. బ్రహ్మ విష్ణువుల యుద్ధం చూడటానికి దేవతలంతా వారి విమానాలు ఎక్కి ఆకాశంలో ఉండి వారిద్దరి మీద పూలవానలు కురిపిస్తున్నారు. గరుత్మనుని ఎక్కిన విష్ణువు ఓర్చుకోవడానికి వీలు కాని పదునైన బాణములను బ్రహ్మదేవుడిపై వేస్తున్నాడు. బ్రహ్మదేవుడు కూడా కోపంతో విష్ణు శస్త్రాలను ప్రయోగించాడు. ఈ విధంగా దేవుడు కొట్టుకోవడం ఏంటని నువ్వు అన్నావు కదా. మరి ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇది పుక్కిట పురాణం అంటావో, లేకపోతే 18 పురాణాల్లో ప్రామాణికం కాదంటావో, లేకపోతే చిచి తుచ్ ఇది ఎవరో రాసేసాడు, పాస్టర్ రాసేసాడు అంటావో, ఆలోచన చేసుకో నువ్వే, సరేనా. అది లలిత్ కుమార్. కాబట్టి మన లోహిత్ ఎవరైతున్నాడో మరి ఇవన్నీ పరిశీలన చేసి సత్యం తెలుసుకొని బైబిల్ క్రైస్తవులకు వచ్చాడు. మరి నీకేమో ఆయన చెప్పిన విషయాలు నచ్చక అవి లేవని మాట్లాడుతా ఉన్నావు. లోహిత్ని అటకారం చేసి మాట్లాడటం కాదు, లోహిత్ చెప్పిన విషయాలు ఈ గ్రంథాలు లేవని నిరూపించాలి. లోహిత్ ఏదైతే ఆ సాక్ష్యం చెప్పినటువంటి లోహిత్ ఎవరైతే ఉన్నాడో అతను ఏదైతే గ్రంథాల్లో చూసి హిందువులు చెప్పిన విషయాలు వచ్చాడు కాబట్టి చెప్పి నువ్వు మార్చాలి అతను. అంతే తప్ప అతను చెప్పే విషయాలను కొట్టిపారేయటం కాదు. తర్వాత